మిత్రులారా, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ యొక్క సమావేశంలో స్పీచ్ ఇస్తూ కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో స్థానం లేదు అని, మరోసారి నాకు పదవి ముఖ్యం కాదని ఇలా ఏదో చెప్పారు. అంటే కుటుంబ సభ్యుల లేకపోతే అసలు రాజకీయాలు లేవు. నాకు తెలిసి తెలుగుదేశం పుట్టింది, తెలుగుదేశం వ్యాపించింది కుటుంబ సభ్యుల ద్వారానే. మీరు కొత్త పార్టీ పెట్టింది మీ ప్రేరణ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి ద్వారానే. కుటుంబ సభ్యులు కాకుండా ఎలా అవుతుంది అనేది నా వాదన. మొన్న చంద్రబాబు నాయుడు గారి పదవీ స్వీకరణం, ఈయన యొక్క పదవీ స్వీకరణ రోజున ఆ వేదిక మీద ఎంతమంది ఉన్నారు? ఎన్టీ రామారావు కుటుంబము, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. మోడీ గారిని తీసుకెళ్ళి మరీ పరిచయం చేశారు చిరంజీవి గారికి. ఇవన్నీ నెపోటిజం కాదా? నాకు తెలిసి కుటుంబ సభ్యులు లేకుండా రాజకీయాలు చేయడము, రాజకీయాలు కొనసాగించడం అంత కరెక్ట్ కాదు. లేదా మర్మగర్భంగా లోకేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఏదైనా చెప్పారా? లేక మర్మగర్భంగా నాకు పదవి కాదు ముఖ్యం, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయని తెలుగుదేశానికి ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? అది ఆలోచించదగ్గ విషయం. కానీ కుటుంబ సభ్యులు, తండ్రి సీఎం అయితే కొడుకు తప్పకుండా రాజకీయాలు వెళ్ళాలని కోరుకుంటుంది. తండ్రి హీరో అయితే కొడుకు హీరో కావడం, తండ్రి చేస్తున్న పని, ఎందుకంటే తండ్రే తనకు హీరో. ఆ లోకేష్ ఆలోచించడంలో తప్పులేదు. ఇంకా ఆ తర్వాత ఎంత సాధిస్తాడు అనేది అతని సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి సీఎం అయినంత మాత్రాన కొడుకు సీఎం కాలేడు. కానీ అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులు రాజకీయాలకు పనికిరారు, రాజకీయాలు రాకూడదు, ఇంకో పదం వాడేరుగా. మరి కొత్త వాళ్ళు ఎలా వస్తారు అని చెప్పి, కొత్త వాళ్ళు కూడా వస్తారు, అందరూ ఉండాలి. అదే నేను చెప్పబోయే ఈ సందేశం. మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.